పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఇక్కుర్తిలో గొట్టెముక్కల సుజాత అనే మహిళ వినూత్న రీతిలో నిరసనకు దిగింది. కొడుకు కుమార్తెతో కలిసి తన పొలంలోని ఆమరణ దీక్ష చేపట్టింది. తన భూమిని అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని సుజాత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి కూడా దీక్ష స్థలంలోనే గడిపిన సుజాత తనకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించాలని భీష్మించింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని గొట్టిముక్కల సుజాత వేడుకుంటుంది. 1985లో డీకే పట్ట మంజూరు చేశారు. అమ్ముడుపూడి తిరుమలైన మా తాతగారికి నర్సాపేట నివాసి. ఈ యొక్క భూమిని మా అమ్మగారికి పసుపు కుంకుమ కింద ఈ యొక్క భూమిని రాశారు. మా మేనమామ గారు అమ్మమ్మ అంతా కలిసి ఆమెకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, ఇంకా అబ్బాయిలు అమ్మాయిలు లేరు కాబట్టి ఆమెకు పారాలసిస్ వచ్చిన తర్వాత నాకు రాసిచ్చారు. ఒక 4 సంవత్సరాలు మాత్రమే మేము యొక్క భూమి సాగులో లేవండి, వలసపోయాం బతుకు తెరువు నిమిత్తం. ఈ యొక్క భూమి నర్సరావుపేట మండలం ఇక్కూరు గ్రామ రెవెన్యూ కింద 177/10Bగా మాకు పట్టా మంజూరు చేశారు. సర్వే నెంబర్లో మా భూమి ఆక్రమించుకున్న వారి సర్వే నెంబరు 177/37 అండి. వారి నెంబర్కి నా నెంబర్కి ఎలాంటి సంబంధం లేదు. అయినా నా భూమి మీదకి వచ్చి 2016 నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. భూమి మీదకి వచ్చిన ప్రతిసారి కుల దూషణ చేశారు, దాడులు చేశారు. 3 సార్లు వారిపై SST కేసులు అయినా వారికి మరి డబ్బు బలము, కుల బలం ఉండడం వల్ల కేసులు 3 కూడా పాల్స్ రాయించారు. 1985లో డీకే పట్ట మంజూరు చేశారు. అమ్ముడుపూడి తిరుమలైన మా తాతగారికి నర్సాపేట నివాసి. ఈ యొక్క భూమిని మా అమ్మగారు ఆషాఢం ముగిసిన తర్వాత